హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం కోబాటాలో డోజర్ బండి అనేది తీసుకొచ్చానమాట. ఎవరికైనా డోజర్ బండి తీసుకోవాలి, అలాగే కోబాటా వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళు రెండు కాంబినేషన్లో మనకైతే వచ్చిందనమాట. ఈరోజు ఇది వచ్చేసి కోబాటో డోజర్ బండి అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. నేను చెప్పే ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. వెహికల్ వచ్చేసి కోబాటో MU5501 బండి అనమాట. ఇది వచ్చేసి మనకి కోబాటా వెహికల్ అనమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2021 మోడల్ అనమాట. 2021లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 2 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్లు, ఇంజిన్ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. టైర్లు కూడా సీల్ టైర్స్ అని అయితే చెప్తున్నారు. వాటర్ అనేది టైర్లు అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. డోజర్ వెహికల్ కాబట్టి కొద్ది కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే, అలాగే కాస్ట్ తక్కువలో ఉన్నా సరే మీరు వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే మీ లైవ్లో మీరు మీ కళ్ళ ముందు చెక్ చేసుకున్న తర్వాతనే ప్రైజ్ అనేది మాట్లాడుకోండి. వాడిన చెప్తున్న ప్రైజ్ చూసుకుంటే మనకి 6,80,000 అనమాట. ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గిస్తామని కూడా అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే, మన సబ్స్క్రైబర్స్ అయినా సరే లేదా వేరే చోట నుంచి అయినా సరే తీసుకునే వాళ్ళకి మన ఛానల్ ద్వారా అయితే కొంత అమౌంట్ తగ్గిద్ది అనమాట. మీరైతే వెళ్ళి మాట్లాడకుండా, అంటే మన ఛానల్లో వీడియో చూసుకోకుండా వెళ్ళి చూసుకొని మాట్లాడుకునే వాళ్ళకి ఒక 5,000 10,000 అట్లా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. అదే మన సబ్స్క్రైబర్స్కి అయితే వెళ్ళి మాట్లాడుకుంటే కొంత అమౌంట్ అనేది తగ్గడం జరుగుతుంది అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోబాటాలో డోజర్ వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు అనే మండలంలో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్ గిద్దలూరు అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. కోబాటా వెహికల్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ యొక్క లొకేషన్ గిద్దలూరు సిటీలో ఉన్నా సరే వెళ్ళి చెక్ చేసుకోండి. వన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుంది. వెహికల్ ఉన్న స్క్రీన్ మీద అయితే నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి అనేది మీ దగ్గర ఉన్న వెహికల్స్ అనేది పంపిస్తే ఈ విధంగా వెహికల్ గురించి వీడియో అనేది చేస్తాను అనమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు గుంటూరు సైడు జాండీర్ వెహికల్ ఉంటే చూడని అయితే అడుగుతున్నారు. కాబట్టి ఎవరైనా గుంటూరు, నర్సరాపేట, పల్నాడు డిస్టిక్లో ఏరియాలో వెహికల్స్ ఉంటే పంపించండి. చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. అది కూడా జాండీర్ వెహికల్స్ అనమాట. జాండీర్లో ఎవరైనా ఉంటే పంపించండి. 2008, 2009, 10, 11, 12 మోడల్స్ ఏమైనా ఉంటే పంపించండి. చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీ దగ్గరికి వచ్చి స్పాట్లు తీసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు నన్ను ఒక వారం నుంచి అయితే గట్టిగా అయితే అడుగుతున్నారన్నమాట. నేను తీసుకోవాలి ఉంటే చెప్పండి అని. ఎవరైనా ఉన్నా సరే నాకు ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇస్తే, నాకు ఒకవేళ నాకు ఫొటోస్ డీటెయిల్స్ ఏమైనా పంపిస్తున్నా సరే నేను వాళ్ళకైతే ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు వెంటనే మీ దగ్గరకు వచ్చి వెహికల్స్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే తొందరగా సేల్ చేయాలి, లేదా పాత వెహికల్ కదా ఎవరైనా కొంటారా, ఇంత ప్రైజ్లో ఉంది అంత ప్రైజ్లో ఉంది అని అయితే అనుకోవద్దు. మీరు మీ దగ్గర ఉన్న వెహికల్స్ డీటెయిల్స్ పెట్టండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా లేదా చూసుకొని మీ దగ్గరకు అయితే వచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా. గుంటూరు సైడ్ అలాగే పల్నాడు డిస్టిక్లో జాండీర్ వెహికల్స్ ఉంటే పెట్టండి. 2008 నుంచి 2012 దాకా ఏ వెహికల్ ఉన్నా సరే సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట తొందరగా.